గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు తిరుమల శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం. ఘనంగా సేనాధిపతి ఉత్సవం, శాస్త్రోక్తంగా అంకురార్పణ. గజవాహనంపై శ్రీ పద్మావతి దేవి దివ్య దర్శనం. తిరుచానూరులో ఉత్తరాషాఢ నక్షత్ర పూజలు. తిరుమల వేద విజ్ఞాన పీఠం గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్. పెద్ద జయస్వామి ఆశీస్సులు అందుకున్న బిఆర్ నాయుడు. కపిలతీర్థంలో శ్రీ దక్షిణామూర్తి స్వామి హోమం, నవగ్రహ కలశ స్థాపన. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు. పీఏసీ 5 నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నవంబర్ 9వ తేదీ శనివారం పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవం నిర్వహించడం సంప్రదాయం. పుష్పయాగం సందర్భంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని సర్వశోభితంగా అలంకరించి తిరుచుపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తిరుమల ఆలయమాడ వీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం జరిపి పుట్టమట్టిని సేకరించి మేధిని పూజ, మృత్సంగ్రహణం నిర్వహించి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారికి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని శోభాయమానంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. భక్తుల జయ జయధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో అమ్మవారి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. చక్కని తల్లికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ. చక్కని తల్లికి చాంగు భళ, తన చక్కెర మోవికి చాంగు భళ. చక్కని తల్లికి చాంగు భళ. పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంను సందర్శించిన చైర్మన్ వేద విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం గోశాలను చేరుకుని శ్రీకృష్ణుడికి, గోమాతలకు పూజలు నిర్వహించారు. ఆపై పెద్ద జీయర్ మఠంను సందర్శించి జీయర్ స్వామివారి ఆశీర్వాదాలను అందుకున్నారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని అఖిలాండం వద్ద కొబ్బరికాయ మొక్కు చెల్లించుకున్నారు. తిరుమలలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంను శుక్రవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. వేద విజ్ఞాన పీఠంకి చేరుకున్న చైర్మన్కు ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని స్వాగతం పలికారు. అనంతరం వేద విజ్ఞాన పీఠంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వేద పఠనం చేశారు. ఆపై వేద విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా వేద విజ్ఞానపీఠంలో నిర్వహించే వేదాధ్యయనం విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ చేపట్టే క్రతువులను ప్రిన్సిపల్ చైర్మన్కు వివరించారు. అనంతరం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ శాలకు చేరుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు గోశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె హరినాథ్ రెడ్డి స్వాగతం పలికారు. ముందుగా గోమాతకు అరటిపళ్లను తినిపించిన చైర్మన్ అనంతరం గోశాలను సందర్శించారు. గోశాల ప్రాంగణంలోని శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేకంగా పూజలు చేశారు. నిత్యం గోశాల నుండి తిరుమల శ్రీవారికి సమర్పించే నవనీతంను ఈ సందర్భంగా గోశాల అధికారులు చైర్మన్కు అందించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వేద విజ్ఞాన పీఠం గోశాలను సందర్శించానని, ఇక్కడ కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ వేద పాఠశాల దర్శించడం జరిగింది. అదేవిధంగా గోశాల కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొన్ని సమస్యలు ఉన్నాయి. రాబోయే కాలంలో వీటన్నిటినీ అధిగమించి పరిష్కరించి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అనంతరం తిరుమలలోని శ్రీ పెద్దజీయర్ మఠంకు చేరుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు శ్రీ సటిగోప రామానుజ పెద్దజీయర్ స్వామి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దజీయర్ మఠంలో చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడును పెద్దజీయర్ స్వామి ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం
పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో కొలువుతీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, దక్షిణామూర్తి స్వామి పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం నిత్య హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించి కలశ ఉద్వాసన చేశారు. యాగశాలలోని ప్రధాన కలశాన్ని శిరసుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని శ్రీ దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో స్వామివారి మూలమూర్తిపై ప్రోక్షణ చేశారు. అనంతరం అలంకరణ, నివేదన, హారతి పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక శుక్రవారం సాయంత్రం నవగ్రహ హోమానికి అంకురార్పణ చేశారు. కలశ స్థాపన, కలశ పూజ, జపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. కార్తీక శుక్రవారం శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి సుగంధ ద్రవ్యాలలో శోభాయమానంగా శోభిల్లారు.
తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవారాభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలో పూల తోరణాలతో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై అలమేలు మంగమ్మ ఉత్సవ మూర్తిని వేంచేపు చేసి అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులను సమర్పించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ. చేది విటీలు పూని, బంగారు చేది విటీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. బంగారు చేది విటీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. రంగైన విల్జామరలు వీవా, రంగైన విల్జామరలు వీవా. మాంగళ్యలీల సొంపగు జవరాలు. తిరుమలలోని పలు ప్రాంతాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. టీటీడీ నూతనంగా నిర్మిస్తున్న PAC 5 భవనాన్ని పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. PAC 5లోని విశాలమైన హాళ్లు, తలనీలాల సమర్పణకు కేటాయించిన ప్రదేశం, అన్నప్రసాద వితరణకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, మరుగుదొడ్లు, విద్యుత్ పనులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్లోగా పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వచ్చే జనవరి నుండి PAC 5 వసతి సముదాయం యాత్రికులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ పర్యటనలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, డిప్యూటీ ఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. వీరలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి బెరసితి.
తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, శంఖునాదం, భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శుక్రవారం ఉదయం తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్, మహారాష్ట్రకు చెందిన సురభ్ హెచ్ బొరా, నన్నపనేని సదాశివరావు, డాక్టర్ పనబాక లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత వీరిచే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పదవి ప్రమాణం చేయించారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఐప్పసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశికుల వారు అవతరించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 9వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని శ్రీ వేదాంత దేశికుల సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, సాతుమరా నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే
నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడవాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే నీలమోహనా కృష్ణ సుందరాకృతే తనుజనాశనా కృష్ణ హరే మురారే ద్వారకాపతే కృష్ణ యాదవోన్నతా వైష్ణవాకృతే గురో జగన్నాయక. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక విఆర్ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, అయోధ్య రామాలయం నమూనాలను ఏర్పాటు చేశారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా జరిగిన శతరుద్రాభిషేకంలో ఫౌండేషన్ అధినేత, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బడుగుమాకులపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న ఊరి గంగమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, చండీ హోమం, దుర్గా హోమం నిర్వహించారు. ఆపై అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, గోపుర కలశ ప్రతిష్ఠను నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాలు పంచుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. విశాఖపట్టణంలోని శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వైభవపేతంగా జరిగింది. ముందుగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరి, భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కడకల్లాడుతోంది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తిరువేది సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి
తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. పశ్చిమ గోదావరి జిల్లా వశిష్ఠ గోదావరి తీరంలో నర్సాపురం పట్టణంలో వేంచేసిన పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక మాసోత్సవాలతో కళకళలాడుతోంది. అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుండే స్వామివారి అభిషేక సేవకై బారులు తీరారు. అర్చకులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు. అనంతరం సంకల్పపూర్వకంగా శ్రీ విశ్వేశ్వరుడికి పంచామృతాభిషేకాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లోని గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత కలిగిన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అర్చకులు ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని ఉంచి దీప పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశ దీపారాధన పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద